కన్నడ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే తన స్ట్రాటజీ ఏంటో నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఆ క్రేజ్ తో ఒకే ఏడాది 9 సినిమాలకు సైన్ చేసిన హీరోయిన్ గా కూడా రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఇకపోతే అన్ని సినిమాలో నటించింది, కానీ ఏ సినిమా కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు. ముఖ్యంగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా ఈమెకి పెద్దగా విజయం అందించలేదు. అలాగే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యకి కూతురు పాత్రలో నటించింది. ఈ సినిమా విజయమైంది, కానీ ఆ సినిమా క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలో పడిపోయింది. ఇక క్రెడిట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా నుంచి శ్రీలీలకి బాలకృష్ణ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు. ఈమెను తన కుటుంబంలో సభ్యురాలుగా చూసుకుంటూ వస్తున్నారు బాలయ్య. అంతేకాదు ఆమెపై తనకున్న ప్రేమను ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టారు. అయితే ఇప్పుడు ఏకంగా శ్రీలీల పెళ్లి బాధ్యతలు కూడా తీసుకుంటాను అని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీలీల బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 ఎపిసోడ్ 6 కి హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి హాజరైంది. ఇదే క్రమంలోనే ఎన్నో విషయాలు పంచుకుంది. ఇకపోతే మహేష్ బాబు కళ్ళు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఈమె కళ్ళు మాత్రమే కాదు ఆ కటౌట్ అంటే ఇష్టమని తెలిపింది. అలాగే హీరో యష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి హీరోస్ తో ఉన్న మంచి క్వాలిటీస్ కూడా బయటపెట్టింది. ఇదే క్రమంలో మహేష్ బాబు లాంటి కటౌట్ తో పాటు యష్, బన్నీ లాంటి హీరోస్ తో ఉన్న మంచి క్వాలిటీస్ కలిగిన అబ్బాయిని నీ కోసం నేను వెతికి పెడతాను అంటూ శ్రీలీలకి హామీ ఇచ్చారు బాలయ్య. మొత్తానికైతే శ్రీలీలకి పెళ్లి చేసే బాధ్యత తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే బాలయ్య శ్రీలీలపై తన ప్రేమను వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో శ్రీలీలను మెచ్చుకున్నారు. అంతేకాదు ఒకానొక సమయంలో తన కొడుకు మోక్షజ్ఞ శ్రీలీలపై కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇకపోతే తాను సంప్రదాయబద్దమైన కుటుంబంలో పుట్టాను అని, పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటాను అని రీసెంట్ గా శ్రీలీల ప్రకటించడంతో ఆమె స్టేట్మెంట్ కి ఇప్పుడు మరింత బలం చేకూరుస్తూ బాలయ్య ఈ ప్రకటన చేయడం జరిగింది. మొత్తానికైతే శ్రీలీల కాబోయే వరుణ్ణి బాలయ్య స్వయంగా వెతికి తెచ్చి పెడతారేమో చూడాలి మరి.